హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అరుణ్ శివ @ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కే స్వరప్రసాదం. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో పసిపిల్లల కానించి వయసుతో సంబంధం లేకుండా ఆడవారి మీద ఎక్కడ చూసినా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వారిని చంపివేస్తున్నారు కూడా. ఇటీవల మీకు కొన్ని 4 ఉదాహరణలు చెప్పి మిగిలిన విషయం తెలియజేస్తానండి. ఒక ఆమె బెంగళూరు నుంచి విజయవాడకి ట్రైన్లో వస్తుంది. ఆమెకు సంబంధించి వాళ్ళ భర్త వస్తున్నారు స్టేషన్లో ఆమెను రిసీవ్ చేసుకోవడానికి. ఆమె కొన్ని స్టేషన్ల ముందు ఆయనతో కాంటాక్ట్లో ఉంది. తర్వాత కాంటాక్ట్ అనేది ఫోను స్విచ్ ఆగిపోయింది అనుకొని ఏదైనా కాంటాక్ట్లో లేదు. ఆమె ట్రైన్ వచ్చింది, వెళ్ళిపోయింది. ఆమె ఎక్కడ ఎదిగినా కనబడలేదు. ఆయన తర్వాత అనుమానం వచ్చి కేసు అనేది పెడితే ట్రైన్లో బాత్రూంలో ఆమె ఇదై ఉంది. కాబట్టి అలాగే ఇటీవల ఒక మహిళ ఫంక్షన్ కని వెళ్తే ఆ మహిళని కొంతమంది వ్యక్తులు మామూలుగా మాట్లాడుతా మరి ఎలా తీసుకెళ్లారో, వారికి ఆమెకి ఏమి పెట్టారో, ఎలా తీసుకెళ్లారో తెలియదు, ఆమెని పంపించి వేశారు. అలాగే ఇటీవల ఇంకొక చోట ఒక 3 సంవత్సరాల అమ్మాయిని, ఈ రీసెంట్గా జరిగిందే, 3 సంవత్సరాల అమ్మాయిని ఒక కుర్రవాడు తీసుకెళ్ళి చంపేసి కప్పల్లో పడేశాడు. ఇవన్నీ చూస్తుంటే అసలు మన దేశం, మన రాష్ట్రాలు, దేశాలు అసలు ఎలా పోతుంది అనేది అసలు అర్థం అవ్వట్లేదండి. అలా తయారైంది. ఏమిటంటే ప్రతి ఒక్కరూ మగపిల్లల పట్ల, ఆడపిల్లల పట్ల మనం శ్రద్ధ ఎలా వహిస్తామో మగపిల్లల పట్ల కూడా వాడి ప్రవర్తనను బట్టి, వాడి అలవాట్లను బట్టి శ్రద్ధ వహించండి. ఇప్పుడు వారైనా తప్పు చేస్తే ఫస్ట్ మన అనేది తల్లిదండ్రులని. ఇప్పుడు మీ తల్లిదండ్రులు సరిగా పెంచలేదనే మాట మాట్లాడతారు. మరి ఆనందం మనకెందుకండి? పెద్దవారికి ఆ నింద అనేది మనం మొయ్యడం అనేది అనవసరం కదా. కాబట్టి ఏంటంటే పెద్దవారు ప్రతి ఒక్కరూ వారి జీవితాల పట్ల శ్రద్ధ వహించండి. ఇప్పుడు ఆ వ్యక్తి ఉన్నాడు, వాళ్ళంతా కుటుంబ సభ్యులందరూ పెళ్లికి వెళ్ళారు. 3 సంవత్సరాల పిల్లల్ని ఎత్తుకోవడానికి ఉంటే, ఇప్పుడు అది కూడా మీరు గమనించండి. మనం ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మద్యపానం సేవించిన వాళ్ళు ఉంటే వాళ్ళని అవాయిడ్ చేయండి. కనీసం ఫంక్షన్ టైంలో కూడా మద్యపానం సేవించకుండా ఆగపోతే ఇంకా దేనికండి? ఇప్పుడు పర్సనల్గా ఇంటి దగ్గర చేయొచ్చు, బయటికి వెళ్ళినప్పుడు చేయొచ్చు, వాళ్ళ ఇష్టం. కానీ ఫంక్షన్ టైంలో కూడా మరి వాళ్ళు 3 చిన్నపిల్ల కదా అని అతనికి ఇచ్చారు. అలాగే అసలు ఈ వీడియో అనేది చేయడం కోసం నేను గత వీడియోల్లో ఎన్నోసార్లు హెచ్చరించాను. ఈ విషయంగా ఎన్నోసార్లు హెచ్చరించాను, ఆడపిల్లలు జాగ్రత్తగా వహించండి. కానీ రోజు రోజుకి కేసులు పెరుగుతున్న ప్రజల్లో కూడా కొద్దిగా అవేర్నెస్ కోసం ఇంకో వీడియో చేయాలని ఆ విషయాలతో ఇంకో వీడియో చేస్తున్నామండి. అలాగే ఇప్పుడు ఆడవారు కానీ పిల్లలు కానీ బయటికి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు కాలేజీలో చదివేవారు కానీ ఆడవారు కానీ ఎవరైనా సరే కుటుంబ సభ్యులకు కానీ నమ్మకమైన వ్యక్తికి కానీ ఎక్కడికి వెళ్తున్నారు, ఎంతసేపులో వస్తారనేది తెలియచేయండి. మీరు గుర్తింపు కోసం మీరు ఇంట్లో వాళ్ళ నెంబర్లు అనేవి మీ దగ్గర ఎప్పుడు ఉంచుకోండి బయటికి వెళ్ళినప్పుడు. అది వయసుతో సంబంధం లేదండి. చదువుకునే పిల్లలు అవనివ్వండి, పెద్దవారు అవనివ్వండి, ఒంటరిగా ప్రయాణం చేస్తారు ఎవరైనా సరే. అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ వారి నెంబరు 100, అలాగే మహిళా హెల్ప్ లైన్ నెంబరు 181 181. అలాగే మీ ఫోన్ యాప్ల్లో దిశ SOS యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని దానిలో మీ ఫోన్ నెంబర్ వివరాలని నమోదు చేయండి. జస్ట్ మీరు దానిలో ఆ యాప్లో ఓపెన్ చేసి మీరు
లొకేషన్ కొట్టి ఏమన్నా మీరు మెసేజ్ చేస్తే వెంబటే మీకు ఇదవుతుంది. అలాగే బస్సులు, క్యాబులు, ఆటోలు బుక్ చేసుకునేటప్పుడు వాటి వివరాలు అనేది మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. ఇప్పుడు ఓలా ఆటో అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, మీరు ఆ వివరాలు అనేది మీరు మీ ఫ్రెండ్స్తో బస్సుల్లో వాటిలో ఎలా మాట్లాడతారో అలాగే మీ భద్రత కోసం, ఇవన్నీ మీ భద్రత కోసం మీ అవకాశం ఉన్నవారు ప్రతి ఒక్కరూ పాటించండి. అలాగే బేసిక్ మార్షల్ ఆర్ట్స్ అంటే ఆత్మరక్షణగా బేసిక్ మార్షల్ ఆర్ట్స్, కరాటే లాంటి శిక్షణ తీసుకుంటే ఆత్మరక్షణ కోసం అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది. ఇది కంపల్సరీ అండి. సంగీతం, గానం ఇవి నేర్పించడం ఎంత ముఖ్యమో ఈవేళ ఆడపిల్లలకి స్వభద్రత మగవారితో సమానంగా ఎలా ఉద్యోగాలు చేస్తున్నారో అలాగే వారు ఎవరైనా వస్తే ధైర్యంగా ఎదుర్కొనేటట్టుగా డి అంటే డి అనేటట్టుగా ఆడపిల్లల్ని మనం పెంచుకోవాలి. సమాజంలో ఇప్పుడున్న ఈ రుగ్మతలో ఆడపిల్లల్ని పెంచాలి అంటే డి అనే ఆడపిల్లల్ని అంత ధైర్యంగా మనం పెంచగలగాలి. అలాగే రాత్రిపూట ఒంటరిగా వెళ్ళే అవసరం ఉంటే ఆడవారు అవనివ్వండి, చిన్నపిల్లలు అవనివ్వండి, మిత్రులు, కుటుంబ సభ్యులు వెంట తీసుకొని వెళ్ళండి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఒంటరిగా కాకుండా ప్రజల్ని కలుపుకొని మీరు వెళ్ళడం అనేది అలవాటు చేసుకోండి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో పిల్లలు ఆడుకోవడానికి వెళ్తుంటారండి, వాళ్ళని ఒక కంట మీరు కనిపెట్టి ఉండాలి. అలాగే మనం ఉండే నివాసాల్లో, అపార్ట్మెంట్లో కానీ మన సైడ్ పోర్షన్లో మగపిల్లలు ఎవరైనా ఉన్నా వారి దగ్గర కూడా ఎంత చనువు ఉన్నా సరే పంపించవాకండి. మీరు శ్రద్ధ వహించండి. ఇప్పుడు ఏదైనా జరగకముందు శ్రద్ధ వహిస్తే మనకి తర్వాత మనం ఇబ్బంది పడకుండా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆడపిల్లల్ని ఎంతలో భద్రతగా పెంచాల్సిన సమయం అనేది ఆసన్నమైంది. ఖచ్చితంగా పాటించాలండి. ఎందుకంటే మనం వాళ్ళని చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటాం. మరి వారిని మనం అలాగే వాళ్ళ వివాహం అయ్యి భర్త వచ్చే వరకు కూడా మనం ఎంతో జాగ్రత్తగా చూసుకొని ఆడపిల్లల్ని మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అలాగే మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా మీరు ఖచ్చితంగా మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించండి. వారి యాక్టివిటీస్ పట్ల శ్రద్ధ వహించండి. ఇది ఎక్కడి నుంచో వచ్చే ఒక కరోనా లాంటి మహమ్మారి కాదండి. ఇది మనలోంచి పుట్టుకొచ్చే మహమ్మారి. ఇది కరోనా కంటే డేంజర్ అయిపోయింది. కరోనా అనేది ఎప్పుడో వస్తుంది, వెళ్ళిపోతుంది, కొన్ని సంవత్సరాలకు ఒకసారి, ఒక మహమ్మారి లాగా. ఇది మన మధ్యలో ఉంటూ ఆఖరికి ఆడవారు అనేది భవిష్యత్తులో పూర్తిగా భద్రత లేకుండా అనేది అలాగే ఇప్పుడు 4 రోజులు గ్యాప్ వచ్చిందంటే 5 రోజులు ఖచ్చితంగా ఎక్కడో చోట సంఘటన మనం చూడాల్సి వస్తుంది, వార్తల్లోనూ టీవీలోనూ ఎక్కడో చోట. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే మగపిల్లలు ఒకటి ఆలోచించండి, మన ఇంట్లో మీ చెల్లెళ్ళు, అక్కళ్ళు ఉంటారు, తల్లిలు ఉంటారు, మేనత్తలు, అందరూ కుటుంబ సభ్యులు, ఆడవారు ఎంతో మంది ఉంటారు. అలాగే సమాజంలో ఉన్న వారి పట్ల కూడా గౌరవంగా ప్రవర్తించండి. మీరు వివాహం చేసుకునే టైంలో వివాహం చేసుకొని జీవనం చేయండి. ఈ బహిరంగంగా ఇష్టారాజ్యంగా ప్రవర్తించడానికి ఇంకా మన రాజ్యాంగంలో ముందు ఇంకా ఇప్పటికే శిక్షలు అనేవి ఫాస్ట్ ట్రాక్ లో శిక్షలు వేస్తున్నారు. ఇంకా ముందు ఇంకా శిక్షలు వేస్తే గానీ భయపడి వారు ఇదవడానికి ఇదవుతుంది. అలాగే ఈ ఎక్కువ జరగడానికి కారణం ఏంటంటే మద్యపానం సేవించడం, కొన్ని మార్గద్రవ్యాలు సేవించడం వలన అసలు వారు వాళ్ళు అవి స్వీకరించినప్పుడు ఏం చేస్తున్నారనేది కూడా తెలియట్లేదు. చదువుతుంటే వీళ్ళు మనుషులేనా అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో కొద్దిగా ఆవేశంగా చెబుతున్నాను మీరు అనుకోద్దమ్మా, ఎవరైనా సరే, చూసేవారు ఎవరైనా సరే. ఎందుకంటే సమాజం పట్ల బాధ కలుగుతుంది. కుటుంబ సభ్యులు మనం చూసినప్పుడు ఇప్పుడు ఎవరిదైనా బాధ అనేది ఎవరిదైనా ఒకటే. ఇప్పుడు
ఆ జరిగిన కుటుంబాలదైనా ఒకటే, మనం విన్నప్పుడు మనదైనా ఒకటే. కాబట్టి ఏంటంటే ఆ సమాజంలో ఉన్నాయి మన కుటుంబాల్లో, మన బంధువుల్లో వాటికి రాకుండా మనం అందరం జాగ్రత్త వహిద్దాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ.